అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ బేకరీ స్టైల్లో స్పాంజ్ కేక్. అచ్చం బేకరీ స్టైల్ రుచి వచ్చేలా ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈ స్పాంజ్ కేక్ని ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. అంతేకాదండి, బర్త్డేస్కి కానీ మ్యారేజ్ డేస్కి కానీ ఇంట్లోనే ఈ స్పాంజ్ కేక్ని పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. నేను చూపించే కొలతలతో ఓసారి స్పాంజ్ కేక్ని ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ని మాత్రమే తీసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని హ్యాండ్ బ్లెండర్తో బీట్ చేసుకోవాలి. బ్లెండర్ని మీడియం స్పీడ్ మీద పెట్టుకుని మాత్రమే బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకుంటే కనుక విస్కర్తో అయినా సరే 2 లేదా 3 నిమిషాల పాటు బీట్ చేసుకోవచ్చు. చూడండి, ఎగ్స్ ఇలా ఫ్లఫీగా అయ్యేంత వరకు బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు పంచదార పొడి వేసుకొని మళ్ళీ హ్యాండ్ బ్లెండర్తో బీట్ చేసుకోవాలి. పంచదార పొడి మొత్తం పూర్తిగా కరిగేంత వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వెజిటేబుల్ ఆయిల్ వేసుకొని మళ్ళీ హ్యాండ్ బ్లెండర్తో బీట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత 1.5 కప్పుల మైదా పిండి తీసుకొని జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. ముందుగా నేను 1 కప్పు మైదా పిండిని జల్లించుకున్న తర్వాత మరో 1/2 కప్పు మైదా పిండిని జల్లెడలో వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి. చూడండి, పిండి మొత్తం ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు స్పాచులర్తో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండిని కలపడం వల్ల బాగా మిక్స్ అవుతుందండి బ్యాటర్ అనేది. చూడండి, కేక్ బ్యాటర్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసి బాగా కలపండి. పాలు బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి బ్యాటర్లో. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరో 2 టీ స్పూన్ల పాలు పోసి బాగా కలపండి. చూడండి, కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. కేక్ చేయడానికి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు లోతుగా ఉండే గిన్నె కానీ కేక్ మోల్డ్ కానీ తీసుకోవాలి. నేనైతే స్క్వేర్ షేప్లో ఉన్న కేక్ టిన్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ టిన్లో ఆయిల్ వేసుకొని కేక్ టిన్ అంతా కూడా మంచిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పొడి మైదా పిండిని చల్లుకొని మోల్డ్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న మైదా పిండిని తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని కేక్ టిన్లోకి తీసుకోవాలి. కేక్ టిన్లోకి బ్యాటర్ అంతా తీసుకున్న తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏర్పడకుండా ఉంటాయండి. ఇప్పుడు 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి కేక్ మోల్డ్ పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 35 లేదా 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలండి. 40 నిమిషాల తర్వాత మూత తీసి టూత్పిక్ కానీ నైఫ్తో కానీ కేక్ పైన ఇలా గుచ్చి చూడండి. నైఫ్ పిండి లేకుండా క్లీన్గా బయటకు వస్తే కేక్ అనేది మనకు మంచిగా బేక్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిలో నుండి కేక్ టిన్ని బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా రౌండ్గా తిప్పాలండి. కేక్ టిన్ నుండి కేక్ని డిమోల్డ్ చేయాలి. చూడండి, కేక్ అనేది ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా బేక్ అయిందో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఇప్పుడు నైఫ్తో పైన లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ని కట్ చేసుకోవాలండి. లేయర్ని కట్ చేసుకున్న తర్వాత కేక్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అంతే అండి, బేకరీ స్టైల్లో స్పాంజ్ కేక్ రెడీ అయిపోయిందండి. చూడండి, కేక్ అనేది ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా స్పాంజీలా ఫ్లఫీగా వచ్చిందో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఈ స్పాంజ్ కేక్ని టీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ స్పాంజ్ కేక్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.